బీజేపీ నేతలపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఎక్కడెక్కడ గోడలు దూకుతారో తమకు తెలియదా అన్నారు. సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవారో కూడా తెలుసని, ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్ లో దాటిన రేఖలు బయట పెట్టాలా అన్నారు. కుటుంబాలు, పిల్లలు రేవంత్కే ఉన్నారా, మాకు లేరా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆనాడు అడ్డమైన వారితో లింకులు పెట్టినప్పుడు తాము బాధపడ్డామన్నారు. బీజేపీ నేతల బాగోతాలు కూడా తన దగ్గర ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ మరొకసారి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై, అలాగే వారి బాగోతాలు తమకు తెలుసు అంటూ కూడా మాట్లాడిన నేపథ్యంలో పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా ఆయన కాసేపటి క్రితం చేసిన కామెంట్స్ కొంత రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఏదైతే రేవంత్ రెడ్డి గతంలో తన మీద అనేక ఆరోపణలు చేశారు, దాంతో తన కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారని చెప్తున్న కేటీఆర్ ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డికే కుటుంబాలు ఉన్నాయా, తమకు లేవా అంటూనే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అనేక చోట్ల ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో తమకు అన్నీ తెలుసు, ఆయన త్వరలోనే ఆయన భాగవతాలన్నీ కూడా బయట పెడతామంటూ కూడా రేవంత్ రెడ్డి ఏదైతే కేటీఆర్ చేసిన కామెంట్స్ కొంత రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. అదేవిధంగా బీజేపీకి కాంగ్రెస్కి ఉన్న రహస్య ఒప్పందాల మీద రాజాసింగ్ ఈ మధ్యకాలంలో కొన్ని కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీజేపీలోని కొంతమంది కీలక నాయకులు రహస్య సమావేశాలు నడుపుతారు, అందులో భాగంగానే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఎదగట్లేదని అప్పుడు రాజాసింగ్ చేసిన కామెంట్స్, ఆ కామెంట్స్ను ఓటంకిస్తూ కేటీఆర్ అదే రాజాసింగ్ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా అంటూ ప్రశ్నిస్తూనే ఖచ్చితంగా రాజాసింగ్ కామెంట్స్ మీద అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అటు బీజేపీకి సంబంధించిన కీలక నాయకులు కావచ్చు, ఎవరు కూడా కనీసం ఖండించలేదంటే ఖచ్చితంగా బీజేపీకి కాంగ్రెస్కి మధ్య రహస్య ఒప్పందం ఉందనేది కేటీఆర్ చెప్తున్నమాట. ఇంకొక రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ సాగర్ సొసైటీ కావచ్చు, మై హోమ్ భూజా కావచ్చు, అనేక ప్రదేశాల్లో ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏ సమయంలో అంటే తెల్లవారుజామున ఆయన సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ కూడా సెక్యూరిటీని పక్కకు పెట్టి మై హోమ్ భూజా కావచ్చు, సాగర్ సొసైటీకి వెళ్తున్నారంటూ కూడా కొన్ని కేటీఆర్ చేసిన కొన్ని వివాదాస్పద కామెంట్స్ అయితే చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేస్తూ రేవంత్ రెడ్డి టార్గెట్గా అనేక అంశాలను, అంతకుముందు ఆయన 15 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, జూబ్లీ హిల్స్లో ఏం చేశాడు, అదేవిధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన తీరు మార్చుకోలేదు. కానీ తమకు కొంత అడ్డంకులు ఏదైతే ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది కాబట్టి తాము ఎక్కడ కూడా లైన్ దాటి మాట్లాడటం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులను కావచ్చు, రేవంత్ రెడ్డి చేస్తున్న టార్గెట్ చేస్తున్నారు కాబట్టి తాము కూడా ఖచ్చితంగా ఆయన భాగవతాలన్నింటినీ కూడా బయట పెడతామంటూ కూడా కేటీఆర్ చెప్తున్న మాటలు కొంత రాజకీయంగా పెను సంచలనంగా మారే అవకాశం కనిపిస్తాయి. దీని మీద ఖచ్చితంగా అటు కాంగ్రెస్ నాయకులు కూడా స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏదైతే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ చాలా కీలకమైన విషయాలు, బడ్జెట్కి సంబంధించి ఏదైతే బడ్జెట్ లెక్కలు చెప్పకుండా ఢిల్లీకి మూటలు పంపే లెక్కలు మాత్రమే రేవంత్ రెడ్డి చెప్తారు. రేవంత్ రెడ్డి తన పరిపాలన ఇప్పటికే ఫెయిల్ అయిందంటూ కూడా ఒప్పుకున్నారంటూ కూడా కేటీఆర్ చెప్తున్నమాట. ఇంకొక కనీసం పాస్ మార్కులు కూడా 35 మార్కులు కూడా రేవంత్ రెడ్డికి వేసే పరిస్థితి లేదు. ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డినే బట్టలు ఇప్పు తీసుకొడతారంటూ కూడా కేటీఆర్ చేసిన కామెంట్స్ కొంత రాజకీయంగా చర్చాంశంగా మారింది. అసెంబ్లీ లాబీలో ఆయన చిట్చాట్ చేసే సందర్భంలో ఇదే అంశం మీద ప్రస్తుతం నాయకుల మధ్య కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా గత కొంతకాలంగా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్కు మధ్య వైరం, అంటే నిజానికి రాజకీయ వైరాన్ని దాటి వ్యక్తిగత వైరంగా మారిందన్న చర్చ కూడా నడుస్తున్న పరిస్థితి. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా కేటీఆర్ చేసిన కామెంట్స్ అయితే కొంత సంచలనంగా మారినాయి. థ్యాంక్ యూ నరేష్.